హాయ్. ఈరోజు వచ్చిందనేసి మనం ఏం నేర్చుకుంటాము? హైపర్ లింక్ గురించి నేర్చుకుంటామనమాట. హైపర్ లింక్ అంటే ఏమి? మనము వర్డ్‌లో, ఎక్సెల్‌లో వాటిల్లో చూస్తాం గదా! హైపర్ లింక్స్ పవర్ పాయింట్‌లో మనం దాని మీద క్లిక్ చేస్తానంగానే వేరే స్లైడ్ రావడము, వేరే పేజ్‌కెళ్ళడము అలా ఉంటుంది చూసారా? సేమ్ అలానే మనం వెబ్‌సైట్‌లో గూడా సపోజ్ ఇప్పుడు నేను ఏదన్నా ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేశాననుకో, ఇక్కడ నేను క్లిక్ చేసిన తర్వాత నేను వేరే పేజ్‌కెళ్తానని చూసారా? దీన్ని ఏమంటాం మనము? హైపర్ లింక్ అంటామనమాట. ఆ హైపర్ లింక్‌ని ఎలా క్రియేట్ చేస్తాము? ఏమనేది ఇప్పుడు నేను మీకు చేసి చూపెడతాను. మీకు అర్థమవుతుంది. సపోజ్ ఇక్కడొచ్చిందని హైపర్ లింక్స్ అనేదొచ్చిందని 3 విధాలుగా ఉంటుంది. ఒకటొచ్చేసిందనేసి అబ్సొల్యూట్ యూఆర్ఎల్, నెక్స్ట్ వచ్చిందని రిలేటివ్ యూఆర్ఎల్, నెక్స్ట్ వచ్చిందని ఇంటర్నల్ యూఆర్ఎల్ అనమాట. ఈ మూడిటి గురించి నేను చెప్తాను. మీకు బాగా ఈజీగా అర్థమవుతుంది ఏమి అనేది. ఒకటొచ్చిందనేసి ఫస్ట్ అబ్సొల్యూట్ యూఆర్ఎల్ అంటే ఏమి? ఇప్పుడు నేనిక్కడ మీకు ఎగ్జాంపుల్ చేసి చూపెడతాను. మీకే అర్థమవుతుంది. ఇప్పుడొచ్చిందనేసి నేనిక్కడ ఏం చేస్తున్నాను ఏహెచ్‌రెఫ్ ఈక్వల్స్ టు నేనేం చేస్తాను, ఈ వెబ్‌సైట్ లింక్ ఇస్తాను. ఓకే. కాపీ చేసుకున్నాను. నేనిక్కడ ఏం చేశాను, పేస్ట్ చేశాను. కొటేషన్ పోస్ట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఓకే. ఈ ఎలిమెంట్ నేనిక్కడ ఏం చేస్తాను HTML5 ట్యుటోరియల్. ఓకే. నెక్స్ట్ మళ్ళీ నేనేం చేశాను ఏని క్లోజ్ చేశాననమాట. ఓకే. ఇప్పుడు దీన్ని మనం ఏమంటాము అబ్సొల్యూట్ యూఆర్ఎల్ అంటామనమాట. దీన్ని మనం ఏమంటాము అబ్సొల్యూట్ యూఆర్ఎల్ అంటాం. అదే నేనిప్పుడు సపోజ్ నేనిక్కడ ఏం చేస్తాను ఆహ్, అంటే ఈ పేజీలోనే వేరేదనమాట. ఇప్పుడు నేను ఇంకొకటి తీసుకుంటాను. నేనిక్కడ ఏం చేస్తాను ఏహెచ్‌రెఫ్ ఈక్వల్స్ టు నేనేం చేస్తన్నాను ఇక్కడొచ్చిందనేసి నేనేం చేస్తాను ఆహ్, జావా స్క్రిప్ట్ డాట్ ఎస్టీఎంఎల్ క్లోజ్ చేస్తన్నాను. నెక్స్ట్ ఇక్కడ ఇది క్లోజ్ చేస్తాను. నేనిక్కడ ఏం చేస్తాను జావా స్క్రిప్ట్ కంపైలర్ అని పెడతాను. ఓకే. నెక్స్ట్ నేనిక్కడ ఏం చేస్తాను బ్రేక్ చేస్తాను. ఒక దీని కింద ఒకటి వచ్చే విధంగా. ఓకే. ఇప్పుడు ఒక దీని కింద ఒకటొచ్చింది. నేనిప్పుడు ఏం చేస్తన్నాను ఇక్కడ చూడండి. ఇదేమి అబ్సొల్యూట్ యూఆర్ఎల్. ఇదేమి రిలేటివ్ యూఆర్ఎల్. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తన్నాను, దీన్ని క్లిక్ చేసిన నన్ను ఎక్కడికొచ్చింది? ఇది చూపెట్టలేదు. అంటే ఇది ప్రివ్యూ చూపెట్టలేదు. మామూలుగా అయితే మనకిక్కడ చూపెడుతుందనమాట. ఓపెన్ అవుతుంది. అది కూడా ఎలా అని నేను చూపెట్టేస్తాను ఉండండి ఒక్క నిమిషం. ఇప్పుడు నేనేం చేస్తన్నాను రన్ చేశాననమాట. రన్ చేసిన తర్వాత నేనేం చేస్తన్నాను, ఇక్కడ చూడండి. నాకు నేనెందుకు ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తానంగానే నేను ఎక్కడికొచ్చాను? ఈ వెబ్‌సైట్‌లోకొచ్చాననమాట. అర్థమైందా? నెక్స్ట్ దీనికి కూడా నేనేం చేస్తాను, టార్గెట్ బ్లాంక్ ఇస్తాను. దీన్నే కాపీ చేసుకొని నేనేం చేస్తాను, న్యూ ట్యాబ్‌కొచ్చే విధంగా మీకు చూపెట్టడానికి చేస్తన్నాను. ఇది మామూలుగా మనకు దీంట్లో ఈ కంపైలర్‌లో ఓపెన్ కాదనమాట. దాని దాని గురించి నేను మీకు ఇప్పుడు ఇక్కడ దీన్ని వేసి చూపెడతాను. ఓకేనా? వచ్చిందా? అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి అబ్సొల్యూట్ యూఆర్ఎల్ నెక్స్ట్ వచ్చిందనేసి దీన్ని నేనేమంటన్నాను, దీన్ని నేనేమంటన్నాను రిలేటివ్ యూఆర్ఎల్ అబ్సొల్యూట్ యూఆర్ఎల్, రిలేటివ్ యూఆర్ఎల్. అబ్సొల్యూట్ యూఆర్ఎల్ అంటే మన పేజ్‌ని ఇంకా వేరే పేజ్ వాళ్ళకి లింక్ ఇవ్వడం అనమాట. ఇప్పుడు ఇది నా వెబ్‌సైట్ అనుకోండి. ఈ నా వెబ్‌సైట్‌లోని ఇంకా వేరే వాళ్ళ వెబ్‌సైట్‌కి ఇస్తాను. దాన్నేమంటాము అబ్సొల్యూట్ యూఆర్ఎల్ అంటాం. నెక్స్ట్ వచ్చిందనేసి రిలేటివ్ అంటే ఇప్పుడు నేనిక్కడ జావా స్క్రిప్ట్ డాట్ హెచ్‌టీఎంఎల్ అని ఇచ్చినాను. ఇక్కడ ముందర ఏదన్నా ఇచ్చానా? ముందర నేనేమి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదురా అంటే ఇదొచ్చిందనేసి రిలేటివ్ యూఆర్ఎల్ అన్నమాట. ఎందుకు? ఈ వెబ్‌సైట్‌లోనే లింక్ కాబట్టి. అర్థమవుతుందా? ఒకటి ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. ఒకటొచ్చిందనేసేమి మన బయట వెబ్‌సైట్‌ని లింక్ ఇవ్వడం. ఒకటొచ్చిందనేమి మన వెబ్‌సైట్‌లో వాటిని లింక్ ఇవ్వడం. ఇంకోటొచ్చిందేమి పేజ్‌లోనే ఇంకో పేజ్‌లో లింక్ ఇవ్వడం. ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపెడతాను. ఇప్పుడు ఇది ఓపెన్ అయింది గదా! ఇది ఓపెన్ అయిన తర్వాత నేనిక్కడ హోమ్‌కొస్తాను. ఇప్పుడేమి ఈ వెబ్‌సైట్‌కొచ్చినాం. ఈ వెబ్‌సైట్‌లో వచ్చిందనేమి ఇప్పుడు చూడండి నేనిక్కడేమి టెస్టిమోనియల్స్ అంటాను. ఇది ఒకే పేజ్ అన్నమాట. ఈ ఒకే పేజ్‌లోనే నేనేం చేస్తన్నాను, దీని మీదకి ఒకటి క్లిక్ చేస్తానంగానే నేనేమవుతుంది ఇక్కడికి వస్తున్నాను చూసినారా? ఇప్పుడు కాంటాక్ట్ అంటే ఈ ఒక్క పేజ్‌లోనే అంటే ఒకటొచ్చిందనేసేమి అబ్సొల్యూట్ యూఆర్ఎల్ అంటే నేను వేరే వాళ్ళ వెబ్‌సైట్‌కి వెళ్ళడం. వేరే వాళ్ళ వెబ్‌సైట్‌ని లింక్ ఇవ్వడం. ఇంకోటేమి మన వెబ్‌సైట్‌లోనే పేజ్‌ని లింక్ ఇవ్వడం. ఇంకోటేమి ఒకే పేజ్‌లోనే ఇంకొక సెక్షన్‌ని లింక్ ఇవ్వడం అన్నమాట. అర్థమవుతుందా? అంటే ఒకే పేజ్‌లోనే ఒక్కొక్క సెక్షన్‌ని మనం లింక్ ఇవ్వడం అన్నమాట. ఇది 3 రకాలుగా లింక్ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఒకసారి చూపెడతాను మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఇది అబ్సొల్యూట్ యూఆర్ఎల్ నెక్స్ట్ రిలేటివ్ యూఆర్ఎల్ అర్థమైంది. నెక్స్ట్ మీకు ఇంటర్నల్ లింకింగ్ గురించి నేను చేసి చూపెడతాను మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఇక్కడ సెక్షన్ 2 అనేది ఇక్కడ తీసుకుంటాను. ఓకే. ఇక్కడ సెక్షన్ 2 తీసుకున్నాను. నేనేం చేస్తున్నాను ఇక్కడ తీసుకుంటాను. బీఆర్, బీఆర్ ఓకే. నేను బీఆర్‌ని కాపీ చేసుకున్నాను. ఓకే. నేనేం చేసినాను, ఇప్పుడు దీన్ని కాపీ చేసుకుంటాను. దేన్ని? దీన్ని. దీన్ని కాపీ చేసుకొని నేనెక్కడేస్తాను? ఇక్కడేస్తాను. ఎందుకు? ఇక్కడికొచ్చింది. ఈడ చూడండి స్క్రాల్ బార్ వచ్చిందా? ఇప్పుడు నేనేం చేస్తన్నాను, మీకు ఎగ్జాంపుల్ చూపెట్టడం కోసం నేనేం చేస్తన్నాను, గో టు సెక్షన్ 2 ఇక్కడ చూడండి. దీన్ని కాపీ చేసుకుంటున్నాను. నేనెక్కడేస్తన్నాను? ఇక్కడ ఫస్ట్‌లో వేస్తున్నాను. ఓకే. ఇప్పుడిక్కడ మీకు ఈ కంటెంట్ అనేదేమి సెక్షన్ 2 అనేది కనపడలేదు కదా! మనం స్క్రాల్ చేయాల్సొస్తుంది కదా! నేనిప్పుడు ఇక్కడ ఏం చేస్తన్నాను, ఇక్కడ గో టు సెక్షన్ అనేసి నేనిక్కడ క్లిక్ చేస్తానంగానే నేనెక్కడికొస్తాను?
ఇక్కడ చూడండి నేను గో టు సెక్షన్ అని క్లిక్ చేస్తాను నేను ఎక్కడికొచ్చినాను, ఇక్కడికొచ్చినాను. అర్థమైందా? ఇప్పుడు ఇది మీకు బాగా అర్థమైందనుకుంటా. ఇప్పుడు మనం ఇక్కడ స్క్రాల్ చేయాల్సిన పని లేదు. నేను ఇప్పుడు ఇక్కడ గో టు సెక్షన్ అని క్లిక్ చేస్తానంగానే ఎక్కడికొచ్చినాను, కిందకొచ్చేసినాను చూసారా? అదే మీరు ఇంకా కిందకి పోవాలనుకో ఉండండి. ఇంకా బాగా ఈజీగా అర్థమవుతుంది. ఓకే. ఇది చూడండి. ఇది సెక్షన్ 2 గదా! నేనేం చేస్తాను దీన్ని కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని నేను మళ్ళీ ఏం చేస్తాను, ఇక్కడ చేస్తాను. ఓకే. ఇక్కడ చేసిన తర్వాత నేను ఈ బ్రేక్ పూర్తిగా నేనేం చేస్తాను కాపీ చేసుకుంటాను. ఇక్కడ వేస్తాను. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడేం చేస్తాను సెక్షన్ 2 బదులు నేను ఇక్కడేం చేస్తాను సెక్షన్ 1 అని చేస్తాను. ఓకే. ఇక్కడ నేనేం చేస్తాను మళ్ళీ దీన్ని నేను కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని నేనేం చేస్తున్నాను అక్కడ ఐడీ మనం తీసుకున్నాం గదా! సెక్షన్ 2 బదులు నేను ఇక్కడేం చేస్తాను సెక్షన్ 1 అని చేస్తాను. ఓకే. ఇప్పుడు నేనేమి ఇక్కడ సెక్షన్ 1 అని పెట్టాను. ఇక్కడ. ఓకే. ఇప్పుడు నేను రన్ చేస్తన్నాను. ఇప్పుడు చూడండి సెక్షన్ 1 అనేదేమి అన్నిటికంటే కిందుంది. నేను దీని మీద క్లిక్ చేస్తానంగానే నేను ఎక్కడికొస్తాను సెక్షన్ 2కి వచ్చినాను. ఎందుకంటే ఇక్కడ సెక్షన్ మీకు కన్‌ఫ్యూజ్ అయిపోతారు 2 ఉంటే ఇక్కడ నేను 1 చేసేస్తాను. ఓకే. ఇప్పుడు రన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి సెక్షన్ 1 కొస్తానా లేదా అని. ఇక్కడ క్లిక్ చేసాను. ఈడికొచ్చాను చూసారా? దీన్నే మనం ఏమంటాము రిలేటివ్ లింక్స్ అంటాము. సారీ ఇంటర్నల్ లింక్స్ అంటాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఉండేది ఒకే పేజ్ అనమాట. ఆ పేజ్‌లోనే నేనేం చేస్తన్నాను పైన క్లిక్ చేస్తే నేను ఎక్కడికొస్తున్నాను కిందకొస్తున్నాను. ఇప్పుడు చూడండి నేను ఎంత స్క్రాల్ చేసి ఇప్పుడు సెక్షన్ 2కి రావాలనుకోండి. నేను ఇక్కడ క్లిక్ చేస్తే సెక్షన్ 1 వచ్చింది. సెక్షన్ 2కి రావాలనుకో సెక్షన్ 2 మీద క్లిక్ చేస్తే సెక్షన్ 2 వస్తుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ సెక్షన్ 1కి రావాలనుకో సెక్షన్ 1 మీద క్లిక్ చేస్తే సెక్షన్ 1 వస్తుంది. ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది గదా! ఇది ఇప్పుడు ఒకే పేజ్‌లో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చూపెట్టాను చూసారా? ఇదనమాట. ఇప్పుడు ఇదంతా ఒకే పేజే. కానీ ఇదేమి ఒకే పేజ్‌లోనే ఇప్పుడు ఇది ఫీచర్స్, నెక్స్ట్ కోర్సెస్, సెక్షన్ అనమాట. ఒక్కొక్క సెక్షన్ అనమాట. టెస్టిమోనియల్స్ ఇదేమో ఒక సెక్షన్. కాంటాక్ట్ ఇదేమి ఒక సెక్షన్ అనమాట. అంటే ఒకే పేజ్‌ని దీన్నేం చేశారు సెక్షన్‌లో డివైడ్ చేసిందని ఒకే పేజ్‌లో లింక్ ఇచ్చామనమాట. దీన్నే మనం ఏమంటాము ఇంటర్నల్ లింక్స్ అంటామనమాట. ఓకేనా? ఇప్పుడు ఇది మీకు బాగా అర్థమవుతుందనుకుంటా. అబ్సొల్యూట్ యూఆర్ఎల్, రిలేటివ్ యూఆర్ఎల్, నెక్స్ట్ ఇంటర్నల్ యూఆర్ఎల్స్‌తో ఎలా ఏం చేయాలా ఏమి అనేసి. ఓకేనా? నెక్స్ట్ దీంట్లో ప్రోటోకాల్స్ అనమాట. ఈ ప్రోటోకాల్స్‌లో ఇప్పుడు ఇక్కడ ఇచ్చారు చూడండి. అంటే మెయిల్ 2 అనేసి ఈ హెచ్‌ఆర్ఎఫ్‌లోనే యాంకర్ హైపర్ లింక్‌ల్లోనే ఈ హెచ్‌ఆర్ఎఫ్‌ను మనం యూజ్ చేసినాంరా అంటే ఇక్కడ మనం దీన్ని కాపీ చేసుకొని నేను ఇక్కడ మీకు ఏసి చూపెడతాను. మీకు ఈజీగా అర్థమవుతుంది. సపోజ్ నేను ఇక్కడ వేసాననుకోండి. ఇక్కడ వస్తుంది. ఏమి? ఇక్కడొచ్చిందా మెయిలు. నేను దీన్ని క్లిక్ చేస్తానంగానే ఏమడుగుతుంది, ఆటోమేటిక్‌గా అంటే ఇదొక ఇన్‌బిల్ట్ ఫంక్షన్ అనమాట. ఈ ఇన్‌బిల్ట్ ఫంక్షన్ ఇది కొత్తగా దేంట్లో వచ్చిందిరా అంటే HTML 5లో వచ్చిందనమాట. దీన్ని నేను క్లిక్ చేస్తానంగానే ఇక్కడ అడుగుతుంది. చూసారా? ఔట్‌లుక్ జస్ట్ వన్స్ అని క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్‌గా ఇక్కడ తీసుకుంటుంది. ఇక్కడ నాది ఓపెన్ అవ్వట్లేదు కాబట్టి ప్రాబ్లమ్ వస్తుంది. లేకపోతే ఇది లాగిన్ అయ్యుంటే మనకు ఆటోమేటిక్‌గా తీసుకుంటుందనమాట. ఓకేనా? ఇది మెయిల్ 2 అంటే ఇక్కడ చూడండి. ఇది మెయిల్ 2 ఇది. నేనిక్కడ ఏదైనా ఒక ఎవరికి పంపియాలనో వాళ్ళకి నేనిక్కడ ఏదైనా వాళ్ళ ఈమెయిల్ అడ్రెస్ రాసేసి, నెక్స్ట్ ఇక్కడ ఈమెయిల్, నెక్స్ట్ సబ్జెక్ట్‌లో హలో బాడీ ఇలా ఏదైనా మెసేజ్ చేసిందని నువ్వు ఈడ క్లిక్ చేశానంగానే ఆటోమేటిక్‌గా అలా నీకు అదే ఆటోమేటిక్‌గా తీసుకుంటుందనమాట. ఇదొక ఇన్‌బిల్ట్ ఫంక్షన్ అనమాట. ఆటోమేటిక్‌గా ఏమవుతుంది, ఇది తీసుకొని డేటాని సెండ్ చేసేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తానంగానే ఆటోమేటిక్‌గా కాల్ తీసుకుంటుందనమాట. యూనివర్సల్లీ సపోర్టెడ్ క్యాన్ ఇనిషియేట్ యువర్ ఫోన్ కాల్ ఆన్ డివైసెస్ దట్ సపోర్టెడ్ ఇట్. అంటే ఎక్కడైతే ఏ డివైస్‌లో అయితే మనకు ఫోన్ చేసేటువంటి ఫెసిలిటీస్ అలా ఉంటాయో అక్కడ ఇది ఇలా యూజ్ అవుతుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఎఫ్‌టిపి ఇది ఎఫ్‌టిపి ఓపెన్ అవుతుందన్నమాట. అంటే ఎఫ్‌టిపి సర్వర్స్‌లో దీన్ని ఓపెన్ చేయడానికి, డౌన్‌లోడ్ చేయడానికి అలా యూజ్ అవుతుందన్నమాట ఇది. నేను వెబ్ పేజ్ లింక్ ఇస్తాను. ఒకసారి చేసి చూడండి. మీకు ఈజీగా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మీకు ఇది బాగా అర్థమవుతుందనుకుంటాను. ఎక్కడ యూజ్ చేయాలనేసి ఇప్పుడు ఈమెయిల్ ఎవరికైనా సెండ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఈమెయిల్ క్లిక్ చేస్తానంగానే ఆటోమేటిక్‌గా అదేమవుతుంది సెండ్ అవుతుంది. కాల్ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా మీరు వెబ్‌సైట్‌లో ఎక్కడన్నా కాల్ అనే చోట వచ్చిందనేసి ఇలా పెట్టినారంటే అది ఆటోమేటిక్‌గా ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను దీన్ని కాపీ చేసుకున్న తర్వాత నేనేం చేస్తాను, ఇది ఓకే. ఇదొచ్చిందనేసి ఇది మనకొచ్చిందని ఆహ్, వెబ్‌సైట్ కాబట్టి ఈడ ఫెసిలిటీ లేదు. అదే మొబైల్‌లో ఒకసారి మీరు చేసి చూసినారంటే మీకు అర్థమవుతుంది. ఇది మొబైల్‌లో వర్క్ అవుతుందా? వర్క్ కాదా అనేసి. ఓకేనా? నెక్స్ట్ ఎఫ్‌టిపి ఫైల్స్‌ని డౌన్‌లోడ్ చేయడానికి ఇది యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఫైల్ డౌన్‌లోడ్ చేయడానికి ఏదన్నా అంటే ఇది ఎఫ్‌టిపిలోని ఇంకా అంటే ఆ వెబ్‌సైట్ ఎఫ్‌టిపి సర్వర్ ఉంటుంది కదా! దాంట్లోని ఇంకా డౌన్‌లోడ్ చేయడానికి నెక్స్ట్ ఇదొచ్చిందనేసి ఏదైనా ఒక ఫైల్ ఇప్పుడు మన వెబ్‌సైట్‌లో ఉందనుకోండి. ఆ వెబ్‌సైట్‌లోని ఇంకా ఫైల్‌ని మనం డౌన్‌లోడ్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ లింక్ టార్గెట్ యూజింగ్ ద టార్గెట్ అట్రిబ్యూట్. ఇప్పుడు నేను మీకిక్కడ ఓపెన్ చేసి చూపెట్టినాను గదా! ఇప్పుడు ఇది మొత్తం తీసేద్దాం. ఇక్కడేమి నేను టార్గెట్ ఇప్పుడు ఓపెన్ చేసి టార్గెట్ బ్లాంక్ అంటే కొత్త ట్యాబ్‌లో ఓపెన్ అవుతుందన్నమాట. అలాగే ఇక్కడేమి టార్గెట్ సెల్ఫ్ అంటే దాంట్లోనే సేమ్ విండోలో ఓపెన్ అవుతుంది. అంటే టార్గెట్ బ్లాంక్ ఇస్తే కొత్త దీంట్లో ఓపెన్ అవుతుందన్నమాట. టార్గెట్ సెల్ఫ్ అని ఇచ్చినాంరా అంటే దాంట్లోనే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ దీనికి ఇది టార్గెట్ సెల్ఫ్ అనేసి
నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, టార్గెట్ చోట సెల్ఫ్ అని ఇచ్చి చూద్దాము ఏమవుతుందో. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తాను, రన్ కోడ్ చేస్తున్నాను. నేనేం చేస్తున్నాను, దీనికి రన్ చేస్తాను. ఇప్పుడు చూసారా వచ్చిందా? అంటే దీంట్లోనే ఓపెన్ అవుతుంది. అదే మనము టార్గెట్ బ్లాంక్ ఇచ్చినామంటే ఏమవుతుంది, అది వేరే దీంట్లో ఓపెన్ అవుతుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి. నేనిప్పుడు దీన్ని క్లిక్ చేస్తానని నాకు కొత్త ట్యాబ్ ఓపెన్ అవుతుంది చూసారా? కానీ దీన్ని క్లిక్ చేస్తానంగానే కొత్త ట్యాబ్ ఓపెన్ కాదు. అదే నేనిప్పుడు ఇక్కడ సెల్ఫ్ కాకుండా నేను బ్లాంక్ అని పెట్టినాననుకోండి, నాకు ఇదే ఎక్కడ ఓపెన్ అవుతుంది? ఇక్కడ చూడండి. నేను బ్లాంక్ అని పెట్టినానా? బ్లాంక్ అని పెట్టిన తర్వాత నేనేం చేస్తాను, నేను క్లిక్ చేస్తా అంటే వేరే ట్యాబ్‌లో ఓపెన్ అయింది. అర్థమైందా? నెక్స్ట్ ఇంకోటేమి సెల్ఫ్ అయింది, టార్గెట్ బ్లాంక్ అయింది, సెల్ఫ్ అయింది. నెక్స్ట్ ఇంకోటేమి పేరెంట్ అంటే ఎక్కడైతే ఉందో అక్కడనే యూజ్ అవుతుందన్నమాట. ఓపెన్స్ అర్థమైంది కదా! క్రియేటింగ్ లింక్స్, డౌన్‌లోడింగ్ ఫైల్స్ ఇదొచ్చిందనేసేమి డౌన్‌లోడింగ్ ఫైల్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి. అర్థమవుతుందా? ఏదన్నా మనం డౌన్‌లోడ్ చేయాలనుకోండి. ఇప్పుడు నేనేం చేస్తాను, ఏదైనా ఒక ఫైల్ ఉందనుకోండి. ఆ ఫైల్‌కి నేనేం చేస్తాను, డౌన్‌లోడ్ చేయాలనుకోండి. ఇక్కడేమొస్తుంది డౌన్‌లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ డౌన్‌లోడ్ చేస్తానంగానే ఇక్కడేమొస్తుందంటే, ఇక్కడ మనం లింక్ చేసినటువంటి ఈ డాక్యుమెంట్ ఏమవుతుంది, డౌన్‌లోడ్ అవుతుందన్నమాట. ఓకేనా? దీన్ని క్లిక్ చేస్తానంగానే ఏమవుతుంది, అది డౌన్‌లోడ్ అవుతుందన్నమాట. అది డౌన్‌లోడ్ ఫైల్ అంటే. మనము దేన్నైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇమేజ్‌ని గాని, ఏదైనా గాని మనము డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నమాట. అర్థమైంది కదా మీకు? థాంక్ యూ.